బోడుపల్ క్యూ న్యూస్ కార్యాలయంలో నిన్న జరిగినటువంటి హంగామా అందరికీ తెలిసిన విషయమే. ఈ ఎపిసోడ్కి సంబంధించి ఇరు వర్గాలపైన అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదైనటువంటి విషయాన్ని పోలీసులు ప్రకటించారు. అసలు జాగృతి నాయకులు తిన్మార్ మల్లన్నని ఏ ఉద్దేశంలో వెళ్ళి కలవాలనుకున్నారు, ఏ విషయంపై అడగదలుచుకున్నారు, అక్కడ ఏం జరిగింది, మనతో ప్రత్యక్ష సాక్షి ఆ కేసులో ఉన్నటువంటి నిందితుడు సుజిత్ ఉన్నాడు. ఇప్పటివరకు జరిపిన పోలీసుల ఎంక్వైరీలో తిన్మార్ మల్లన్న కార్యాలయానికి ఫస్ట్ ఎంటర్ అయింది సుజిత్, అశోక్ యాదవ్ కంప్లైంటర్ ఆల్రెడీ తనకు జరిగినటువంటి అన్యాయాన్ని వెల్లడించారు. మీరు తిన్మార్ మల్లన్న కార్యాలయానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇంతమంది గ్యాదరింగ్ ఎందుకు అయ్యారు? మొట్టమొదటిగా ఒక రోజు ముందు అక్క మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేసిండన్న. మనకు బీసీలు గురించి పోరాడడానికి నువ్వెవరు, బీసీలకు బిల్లు పాస్ నువ్వే చేసినట్టు, వస్తే నువ్వు రంగులు పూసుకునేంది, గులాలు పూసుకునేందుకు నీదేంది, ఇక బర్రి ఇంతే అది ఇంతే అని చెప్పింది. తర్వాత మీకు నాకు ఏమన్నా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటుండు. అంటే దానికి ఏమన్నా అర్థం తెలుసా? ఆయనకి అంత క్యాజువల్గా కంచం పొత్తు మంచం పొత్తు అని మాట్లాడవచ్చు అన్న ఒక మహిళని? తప్పు కదా. అది అన్న తరుణం నుంచి రాత్రి నుంచి నాకు 100 కాల్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తాయి నాకు కాల్స్ అంటే, నీకు నీ స్నేహితుడు అంట కదా, ఎంబీఏ క్లాస్మేట్ అంట కదా, ఇల్లు ఎక్కడ చెప్పన్నా, నాకు పెట్టన్నా లొకేషన్ పెట్టన్నా అన్నాడు. కేసీఆర్ని తిట్టినప్పటి నుంచి నాకు మనోని ఇల్లు తెలియదు, ఆఫీస్ ఒక్కటి తెలుసు రోడ్డు మీద. ఇప్పుడు ఈ టైంలో పోతే బాగుండదురా, ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, నా దోస్తే బిడ్డలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. రాత్రి ఎప్పుడు వచ్చినా కూడా తాగొచ్చిర్రు, అది వచ్చింది ఇది వచ్చిర్రు అని చెప్పేసి కొద్దిగా న్యూసెన్స్ అయితే వద్దురా అని నేను దాదాపు ఒక అర్ధగంట వాదించిన వాళ్ళతోటి. నిన్న జరిగేదానికంటే ముందు రోజు వద్దురా పద్ధతి కాదురా అంటే, ఏందన్నా ఇట్లా అంటున్నా అన్న అంటే, అప్పటి వరకు నాకు తెలియదు. వీడియో పెట్టినాక ఇంటి మీదకి అసలు పద్ధతే కాదురా, అక్క పేరు బదనాం అవుతుంది, రేపు పొద్దున మాట్లాడదామంటే ఈ అందరు ఆవేశంతో పొద్దున మాట్లాడదాం ఏంది అని నేను ఒక్కనే కాదు, అందరం కోఆర్డినేషన్ చేసుకొని అక్కడికి వచ్చి, అప్పటికి మేము అక్కడ నిరసన బయటికి రా మాట్లాడాలి, క్షమాపణ చెప్పాలన్న ఉద్దేశంతో మేము అది చేసినాము. అటాక్ చేద్దాము కొడదామని ఏం కాదు. ఇక పోయిన వెంట ఆవేశంతో ఒక్కరు స్టార్ట్ చేస్తే ఎట్లుంటుంది అన్న సిచ్యువేషన్లో, ఒక్కరు స్టార్ట్ చేసిర్రు, చేసినాక కొట్టిర్రు, ఏదో కట్టే కన్స్ట్రక్షన్ అయ్యే దగ్గరనో ఎక్కడనో అది కొద్దిగా అది చేసిర్రు. నేను ఈ తరుణంలో ఏం చేసిన అంటే, పోయి మాట్లాడదామని చెప్పేసి కుర్చీలు పక్కకు జరుపుకొని లోపలికి పోయే తరుణంలో గన్మెన్లతోటి కూడా నేను చెప్పిన, అయ్యా బ్రదర్ నేను మాట్లాడతా, లొల్లి పెట్టడానికి కాదు, వీళ్ళు ఎవ్వరు రారు, నేను ఒక్కనే వస్తా, నా జేబులో ఫోన్ ఉంది, అక్కతోటి మాట్లాడిస్తా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను పోతున్నా. అక్కడ సుధగాని హరిశంకర్ అన్న ఉన్నాడు, పాపం చాలా మంచోడు అన్న, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్న నువ్వు ఉన్నావు కానీ నేను వస్తాను నా మాట్లాడతా అంటే, ఆ సౌండ్లో అర్థమైందో కాలేదో అన్న మంచిగా మాట్లాడుతుండు. లోపలికి పోగానే అన్న ఇట్లా అనగానే అని లోపలికి తీసుకురారా అని తీసుకొచ్చి, నేను మళ్ళన్న లోపల రాగానే మళ్ళీ నా మాట్లాడతా నీతోటి అనగానే, నువ్వేంద్రా అబ్బాయి మాట్లాడేది నాతోటి నాతోటేంద్రా అబ్బాయి నువ్వు మాట్లాడేది అని చెప్పి కొట్టిండు. ఇక్కడ కొట్టిండు. స్వెల్లింగ్ అయింది ఉన్నాయమ్మా, స్వెల్లింగ్ ఇక్కడ కొట్టిండు. దాని తర్వాత మాట్లాడదాం, నేను మాట్లాడడానికి వచ్చిన, నేను ఉత్తి చేతతో వచ్చిన, నేను దేనికి రాలేదు, ఎవ్వరు రాలేదు, ఒక్కంతో మాట్లాడదాం వచ్చి, నేను నమ్మకంతో వచ్చినా మాట్లాడతారేమో అని కొట్టకూరు మామ అందరికి చెప్పిన, కొట్టకండి దయచేసి మాట్లాడతాను నేను అని చెప్పిన. ఆయన నువ్వేంద్రాబాయ్ మాట్లాడేది అని చెప్పి కొట్టిండు. కొట్టిన తర్వాత వేరేళ్ళు వచ్చి గొంతు పట్టుకొని ఒకడు బయట తీసుకుపోతుండు, వీపులో కొట్టిర్రు. నేను అప్పటికి వాళ్ళని ప్రయత్నం చేస్తున్నా పక్కకు రావాలని, మీకు చెప్తా అర్థమైతే నేను మాట్లాడడానికి వచ్చిన అన్న కూడా వింటలేరు. ఏంద్రాబాయ్ మాట్లాడేది నువ్వేం మాట్లాడతావు రాబాయ్, ఏం సంగతి ఏందని చెప్పేసి వాళ్ళు ఒకడేమో గొంతు పట్టుకోండు గట్టిగా. ఇక్కడ మొత్తం కమిలిపోయింది చూడండి, ఇక్కడ చూడు మొత్తం ఇక్కడ కమిలిపోయింది, గొంతు పట్టుకోండు. కొద్దిసేపు గొంతు పట్టుకున్నాడు ఒకడు, ఇంకోడేమో ఇక్కడ చెక్క దాంతో ఇట్లా గుద్దిండు. వీడియో ఉంది చూపిస్తాను. నన్నే కొడుతున్నది ఇక్కడ. నేను మాట్లాడే క్రమంలో మాట్లాడే క్రమంలో పొట్టు కొడుతున్నారు. లైట్ గ్రీన్ కలర్ షర్ట్ ఉంటుంది నాది, లూజ్ షర్ట్ ఉంటుంది, షర్ట్ కూడా మొత్తం చింపేసారు. నాది ఫేస్ కనపడుతుంది చూడండి. దమ్ముంటే అన్న సీసీ కెమెరాలు చూపించమను, దొరికిపోతారు. అన్న మేము ఎందుకు వలగొడతాం అన్న, డివిఆర్ సీసీ కెమెరా వాళ్ళు వలగొట్టుకుని డ్రామా ఆడుతుర్రు. బయటికి 100% అన్న. అక్కడ విక్టిమ్స్ కూడా ఉన్నారు, 100 మంది చెప్తారు, వాళ్ళందరూ అబద్ధం అయితే చెప్పారు కదా, లోపల ఎందుకు తీసుకోవాలి ఏందని. అక్కడ సినిమా ఎట్లా క్రియేట్ చేసినట్టే మనోడు తెలివితోటి, నేను వచ్చి ప్రాణహాని చేస్తాడు చంపుతాడు అంటే నేను ఏమన్నా వెపన్స్ తోటి పోయినా, ఆయనకి నాకేమైనా భూమి పంచాలు ఉన్నాయా, పర్సనల్ పంచాలు ఉన్నాయా? నా ఇంటెన్షన్ ఒక్కటే, కన్విన్స్ చేసి హరీష్ అన్న పాపం మంచోడు అన్న కూడా ఆపిండు నన్ను,
కొడుతుంటే అట్లాంటి పిల్లగాడు కాదు మనోడు అని చెప్పి ఆపిండు. దాని తర్వాత ఫేస్ కూడా కనబడుతుంది. ఇది నేనే చెయ్యి అద్దంతో పట్టుకొని బయటకు వద్దామని చూస్తున్నా. వాళ్ళకి అర్థమైతలేదు చెప్తుంటే, మాట్లాడదా అంటే వాళ్ళకి అర్థమైతలేదు. కొట్టే క్రమంలో ప్రాణాలు కాపాడుకోవాలి అన్న. ఎవరెవరో దేంతో కొడుతున్నారు. అది కూడా ఎప్పుడు వచ్చినా అంటే ఒకడు వచ్చి నా కాలు పట్టుకొని సుత్తతోటి కొట్టిండు అన్న. ఐరన్ హ్యామర్ తోటి కొట్టిండు. ఇక్కడ నడవడానికి నాకు ఇంత స్వెల్లింగ్ ఉన్నది, నడవడానికి అయితలేదు నాకు. ఇప్పుడు హత్యాయత్నం నేను చేసినట్ట ఆడి చేసినట్ట. ఇప్పుడు నిరసన వ్యక్తం చేసిరన్న. ఇప్పుడు ఫర్నిచర్ వాళ్ళ కొట్టిరు, కొనుక్కోవచ్చు తర్వాత ఫర్నిచరు. ఇప్పుడు కాలుకి ఇబ్బంది అయింది, రేపు నడవస్తావు నడవరాదో ఎట్లా మరి? ఇప్పుడు ఇక్కడ కొట్టిరు. ఓకే, ఈ ఇష్యూలా ఓపెన్ ఫైర్ ఎందుకు చేయాల్సి వచ్చింది గన్మెన్ సెక్యూరిటీ అనే అత్యుత్సాహం అన్న. అది అంతే, అందులో ఓపెన్ ఫైర్ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. నన్ను లోపల తీసుకోమని కొద్దిగా ఒక 5 నిమిషాలు లోపుగా పడితే వెళ్ళిపోతుండే. లేదంటే నేను లోపల సుజిత్ మాట్లాడుతుండు, ఏం లొల్లి పెట్టకురా అంటే లొల్లే కాకపోతుండే అన్న. నేను మాట్లాడే ఉద్దేశంతో పోతుండే. నాతోటి నేను బయటకు వచ్చి ఒకసారి నేను మాట్లాడుతా అంటే అయ్యే పోతుండే. వాళ్ళు లోపల ఈయననేమో ఫైరింగ్ చేస్తుండు ఒక ఆయనే. మళ్ళీ మనోడు ఏమని చెప్తుండు, ఇంత పెద్ద జోక్ అంటే డిక్షనరీలో అబద్ధం అంటే ఫస్ట్ మల్లన్న పేరే వస్తుంది. నేనంట ఆయన గన్ను గుంజుకొని ఈయనకి అటాక్ చేస్తున్నంట. మరి ఈ గన్ ఎక్కడిది? బయట అక్కడ మా వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తుర్రు, వీళ్ళు 15 మంది నన్ను ఫైరింగ్ చేస్తుర్రు. నేను పోవడే కొడుతురు. గన్ను గుంజుకుంటా అంటే ఆయనకు పెడతా అంటే అరే ఏం అబద్ధాలు రా భయ్, గంతగనం అబద్ధాలు ఆడి ఏంది అబద్ధాలు ఆడి ఏదన్నా ఉంటే మాట్లాడతా అన్నప్పుడు నా అంతా నేను వచ్చి మాట్లాడతా అన్నప్పుడు మాట్లాడాలన్నా. వాడు చంపేయండి అంటుండు. ఇంకొకడు తలవారు తీసుకురారా వేసేసారు, ఈయన ఇక్కడ కథం చేసేసారు అంటుండు. ఇప్పుడు ఈయన గన్ను ఇక్కడ ఉందన్న, వీళ్ళ మీద ఈయన దాడి చేస్తుండు, లోపల నన్ను దాడి చేస్తుండు. ఇప్పుడు ఎన్ని గన్నులు ఉన్నాయి ఆయన దగ్గర? నేను గుంజుకొని కొడతా అంటుండు కదా, ఎన్ని గన్నులు ఉంటాయి? ఇప్పుడు ఈయన ఒకటి కొడుతుండు, ఇంకొక ఆయన చిన్న వెపన్ తోటి ఆయన వేరే సైడ్ నుంచి కిటికీల నుంచి ఆయన పెడుతుండు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. గన్ను గుంజుకొని పెట్టడానికి ఏముంటున్నారు? పోడే కొట్టి గన్ను నేను ఇక్కడ తీసుకుంటా, ఇక్కడ కొడతా. సరే, ఈ ఎపిసోడ్లో నిన్న లేడీ మీ జాగృతి నాయకులు తెలంగాణ జాగృతి నాయకులు లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో ఒక లేడీ గన్మెన్ని కొడుతుంది. అక్కడ చెంపల మీదకి వెళ్ళి అతని మెడల్ మీదకి వెళ్ళి కొట్టి పోగానే లేడీస్ని మొత్తము చాలా గలీజ్గా చీరలు గుంజి అవి చేసి పిచ్చి చేస్తురు అన్న. ఆమె బద్మాష్ చీరలు గుంజుతారా, ఆడోళ్ళని కూడా చూడకుండా ఎందుకు చేస్తుర్రా అని చెప్పి అట్లా కొట్టింది. ఉట్టుటికి ఎందుకు కొడతారన్న? వాళ్ళని పెట్టగల చేతి పెట్టి ఇట్లా నూకేస్తే ఎవరికైనా మహిళలకు కోపం వస్తుంది కన్నా. ఇక్కడికి వచ్చిందే వాళ్ళు మహిళలని అవమానించొద్దు మాట్లాడదామని వచ్చిర్రు. సరే, ఒక 4 కుర్చీలు కింద పడేస్తారేమో, తర్వాత మాట్లాడతారు. ఏమన్నా వెపన్స్ తెచ్చినామా అన్న మనం ఏమన్నా దాడి చేయడానికి? ఇప్పుడు వాళ్ళ మీద దాడి కాదు, నా మీద అటెంప్ట్ మర్డర్ జరిగింది, వాని మీద నేను కేసేయాలి. ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్. ఇప్పుడు ఎంతమందికి పడతా నయమేనే అటాక్ చేసి నేను ప్రతి ఒక్కటి చెప్తాను. నేను ఎందుకు చెప్పా? ఓకే, నిన్న దాడి కంటే ముందు కవితతో మాట్లాడి కవిత ఆదేశాల ప్రకారంగా వచ్చారా, లేదా ఆ వీడియో చూసి మీరే ఆవేశానికి లోనై ఎట్లయినా క్షమాపణలు చెప్పించాలని ఆలోచనతో పోయిరా? నేను చెప్పిన కన్నా, నేను ఏదన్నా ఫ్యాక్ట్ మాట్లాడతాను, అబద్ధం మాట్లాడా. నైట్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. నాకే ఎందుకు వస్తున్నాయి అని అడగండి మీరు. ఎందుకు వస్తున్నాయి అంటే మా ఫ్రెండు MBA క్లాస్మేటు అందరికి తెలుసు. ఏదో సందర్భంలో ఇంటి అడ్రస్ పెట్టు, లొకేషన్ పెట్టండి. ఇంటికి పోలేదురా నాయన, ఇప్పటి వరకు ఇంటికి పోలేదు. వాళ్ళు ఇల్లు తెలియదు, ఆఫీస్ ఒక్కటి తెలుసు. కేసీఆర్ని పొద్దున్న లేస్తే అడవుల గలీజ్ మాటలు మాట్లాడతాను. నేను అటు ఊడే బంద్ చేసిన నాకు తెలియదు. అయినా ఇప్పుడు పొరపాటున కూడా మీరు ఇంటికి పోకండి రా, నేను అనుభవంతో చెప్తున్నా. ఇంటికి పోవద్దు, ఆడోళ్ళు ఉంటారు, ఏమన్నా ఉంటే కవితకు తెలిసే జరిగిందా, కవితకు తెలియకుండా జరిగిందా? కవితక్క తెలియదు అన్న, కవితక్కకు తెలియదు. కోపం వీళ్ళకు కట్టలు దించుకుంటున్నాయి. నైట్ నేను ఆపిన ఇంటికి పోకుండా. అరే వద్దురా భయ్, పద్ధతి కాదు, అట్లా పోవద్దు మహిళలు. ఇప్పుడు నువ్వు పోయినా కూడా తాగి పోయారు అది ఇది అంటారు. ఇప్పుడు అక్క పేరు బద్నాం, మీ పేరు బద్నాం అంటే ఈ కట్టెలు దించుకుంటున్నాయి కోపాలు. మేము అక్కడ పోయి నేను ఏం ప్లాన్ చేసినట్టు అందరిని ఒక దగ్గర పెట్టి మనం బయటికి రావాలి, మళ్ళీ బయటికి రావాలి, క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆ తరుణంలో పోయినాము. ఇక ఉత్సాహంగా యువకులు కొందరు ఉంటారు కదా అన్న, అందులో పట్ట నేను ఏం చేయాలి లోపలికి పోయినా ఆ గిర్చీలు ఎత్తేస్తూనే ఉండరు మా వాళ్ళు. ఎత్తేసి అది చేస్తుంటే నేను ఆపుర్రా అంటే ఎవరు ఆపే అది లేదు. మావనికి మొత్తము కట్ అయిపోయింది చెయ్యి. సాయి అనే అబ్బాయి జాగృతిలో చేసి ఆయనకు అద్దము ఇది మొత్తం కట్ అయిపోయింది. ఆ రక్తం ఎక్కడది అనుకుంటున్నామన్నా, మొత్తం కింద పడింది. సాయి నల్ల అయిపోతే ఎట్లా గారుతుంది అట్లా గారింది సాయిది. నా మోకాలు చిప్ప వల్ల కొట్టిర్రు, నా రక్తం లోపల. మీరు ఫోరెన్సిక్ ఏదన్నా ఉంటే తీసుకురమ్మని, నాది సాయి తప్పితే వాళ్ళది ఒక చుక్క రక్తం దొరకదు.
మొత్తం మా ఇద్దరిదే. దాని మీద చెమటలు నీళ్లు వాటర్ కలిపి ఇంకా రంగురంగుగా చూపించి అటాక్ చేసి ఎవరన్నా ఘనం దాడి చేయడానికి వస్తారా అన్న? ఎవరన్నా చంపడానికి వస్తారా అన్న? మాట్లాడడానికి వస్తారు. కానీ అక్కన ఒక మహిళను అట్లా అన్నారు, కట్టెలు దించుకొని వద్దామని నన్ను లోపల ఒక నిమిషం కూర్చోబెట్టి ఏంద్రాబాయి లొల్లి ఆపుని తోటి మాట్లాడతా అంటే అయిపోతుండే. విషయం మీద నేను తీన్మార్ మల్లన్న, కంచం మంచం అనేది తెలంగాణలో ఒక వాడుక భాష. కయ్యం పొత్తు, ఇయ్యం పొత్తు, ఇంటి పొత్తు, మంచం కంచం, దాంట్లో పెద్దగా తప్పు వెతుకోవాల్సిన అవసరం ఏం లేదని కూడా ఇప్పుడు కూడా అదే సమాధానం చెప్తాను అన్న. కంచం పొత్తు మంచం పొత్తు అంటే మా ఊరు చందుపర్ల గ్రామం అన్న, అంతా కుర్మా సామాజిక వర్గం ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో అనుకుంటారు గొల్లోళ్ళు కుర్మోళ్ళు వాళ్ళు ఏంటంటే మామూలుగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు మీద అంటే లేదన్న మాకు మంచం పొత్తు మన కంచం పొత్తు ఉంటుంది కానీ మంచం పొత్తు ఉండదు. పెళ్ళిళ్ళు చేసుకుంటా అంటే ఏందన్న తింటాం అలా తోడి కానీ మంచం పొత్తు. మంచం పొత్తు అంటే దాని ఏంది, దాని అర్థం ఏంది? అట్లా మాట్లాడతారు, ఆ సందర్భాలలో మాట్లాడతారు. బీసీలకు నాకు మంచం పొత్తు కంచం పొత్తు ఉందా మంచం పొత్తు ఉందా అని ఎట్లా అంటాడు అన్న మాట్లాడే విధానము. తెలంగాణలో అందరూ అనుకుంటారు అట్లా, ఎవరన్నా అనుకుంటారు అట్లా? బీసీలు మంచిగా ప్రశాంతంగా కలిసిమెలిసి, తెలంగాణలో క్యాస్ట్ ఫీలింగ్ చాలా తక్కువ అన్న. మనోడు వచ్చి రెచ్చగొడుతుండు క్యాస్ట్ ఫీలింగ్. ఇప్పుడు నా ఎంబర్ తిరిగేటోళ్ళు మొత్తం సగం బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉంటారు అన్న నా ఎంబర్ తిరిగేటోళ్ళు. ఎప్పుడు మేము క్యాస్ట్ గురించి ఒక సెకండ్ కూడా మాట్లాడుకోము, ఆ టాపిక్ రాదు, ఏం రాదు. మేమున్న నేపథ్యంలో మేము ఎక్కువ బంధువుల గురించి మాకు తెలియదు, క్యాస్టు ఇవి దుకాణాలు మాకు తెలియదు, ఆడేంది ఈడేందని ఏం తెలియదు. ప్రశాంతంగా అందరం ఒక దగ్గర కలిసిమెలిసి ఉంటాము, కార్యక్రమాలు చేసుకుంటాం అంతే. అక్కడ పోయినప్పుడు కవితక్క పంపించింది, కవితక్కతో మాట్లాడు, కవితక్కతో కాంప్రమైజ్ అవ్వు అంటూ ఈ రకమైన నినాదాలు ఏమైనా చేసుకుంటూ మల్లన్న దగ్గర పోయిర్రా? ఆయన చెప్తున్నాడు వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, కవిత డైరెక్ట్గా ఈ జాగృతి వాళ్ళకు పెట్టిన మెసేజ్లు ఉన్నాయి, ఆ మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి, అది పోలీసులకు ఎవిడెన్స్ ఇస్తా అని చెప్తున్నాడు. చూపించమన్న ఏమున్నాయి? కవితక్క మెసేజ్ పెట్టింది, పోయి దాడి చేయండి అని ఏమైనా చెప్పిందా? ఆమె పోయి దాడి చేయమని ఏమైనా చెప్పిందా? అలా మెసేజ్లు చూపించమనన్నా ఉంటే. కాకపోతే కోఆర్డినేషన్ చేసుకునేటప్పుడు అందరు ఇక్కడికి రారని ఎవరన్నా గ్రూప్ చేసుకుంటారు కదా గ్యాదర్ కావడానికి, అందరు ఇక్కడికి రండి అని. అలా ఏమన్నా చంపేద్దాము, కత్తులు తీసుకురారా, కుచ్చేద్దాం, వేసేద్దాం అని అన్నమా? కొత్త గ్రూప్ అన్న. ఇప్పుడు నన్ను అడ్డం పెట్టుకొని నా గురించి తెలుసో తెలియదో వేరే వాళ్ళని కూడా ఎందుకు అనాలన్న? మీరు ఎంతమంది మందితోటి ఏం అవసరం పై నీకు? మందితోటి ఏం అవసరము? నీకు నాణ్యత ఉండాలి, మంది కాదు. నువ్వు ఇవే రెచ్చగొట్టేవి చెయ్యకు. నువ్వు ఎవరిని వాడతాలని ఎందుకు తిడుతున్నావు? ఎవరిని ప్రతి ఒక్కరిని కూడా ఏమనొద్దన్న రాజకీయంలో ఉన్నప్పుడు. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏంటి జాగృతి తరపున? ఇప్పుడు ఇంకొకటి నేను ముగిస్తా. ఇంకొకటి ఏంటంటే మాకు నేను వచ్చేసి లవ్ మ్యారేజ్ అన్న, ఒక గౌడ్స్ అమ్మాయిని చేసుకున్నా. మాకు ఫీలింగ్ ఉండదన్న, అందరూ యాక్సెప్ట్ చేసారు, ప్రశాంతంగా ఉంటున్నాం మేము, మాకు అవేముండవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనోడు ఏ నాయకుడన్నా కానీ అన్న, మా నల్గొండ ప్రాంతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు చాలా పెద్ద నాయకులు అన్న, ఒప్పుకుంటా నేను. టైగర్స్ అంటారు, నిజంగానే టైగర్స్. ఎందుకు టైగర్స్? వాళ్ళు పొద్దున్న లేస్తే కార్యకర్తలతో ఉంటారు, పొద్దున్న లేస్తే వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళకి తెలుసు, పొద్దున్న లేస్తే ఎవరిని ఎట్లా ఆదుకోవాలి ఏందని తెలుసు. ఆయన మావోడని వచ్చిర్రా, అంత గుంపు అందరూ వస్తారు, అందరు గెలిపించుకుంటారు. నీకు దమ్ముంటే నువ్వు అట్లా అయ్యారా భయ్? ఇప్పుడు ఆయన అంత పెద్ద మనిషిని, ఒక మినిస్టర్ ఉండేటోని నీకు ఇట్లా అని రాదు, నువ్వు ఇట్లా అంటావు అంటే ఏంది? అది పద్ధత? మాట్లాడే పద్ధతి ఉంటుంది, ఎజెండా ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది మాట్లాడరన్నా? నేను కొందరు అభిమానిస్తాను, నేను ఫ్యాన్స్ ఎవరికి తెలుసా? డిఎస్పీ పార్టీ ఉందా, ధర్మ సమాజ్ పార్టీ, విశారద ఉందా? ఆయనకు తెలుసు, ఆయన ఫ్యాన్. నేను ప్రతిరోజు ఒక 20 రీల్స్ చూస్తాను. సరే అగ్రవర్ణాన్ని ఎప్పుడు తిట్టాలో అప్పుడు తిడతాడు, కానీ వాళ్ళ జాతి కోసము ఒక దశాబ్ద కాలం నుంచి రాజ్యాంగం చేత పట్టుకొని జాగృత పరుస్తున్న వాళ్ళని రెచ్చగొట్టలేదు. ఆయన రెచ్చగొడితే అరాచకం అవుతుంది. ఇప్పటి వరకు రెచ్చగొట్టలేదు. మీరు మేల్కొనండి రా, ఇప్పటి వరకు వాళ్ళు పాలించిర్రు, మనం పాలించాలని అదన్న పద్ధతి. టీఆర్ఎస్ ప్రకాష్ అన్న మాట్లాడతాడన్నా, నాగేశ్వరరావు మాట్లాడతాడన్నా, విఠలన్న మాట్లాడతాడన్నా, ఎంత అద్భుతంగా మాట్లాడతారు. వాళ్ళు ఏమన్నా ఇట్లా చేస్తారా? నువ్వు ఉల్టా నా మీద అటెంప్ట్ చేసి అది నీ మీద వేసుకొని నన్ను కొట్టే తరుణంలో గిత్తత దాకి దాన్ని చూపించి మళ్ళీ నయం అనే రంగు రుద్ది వెలుమోడనే అది తీసి నీ ఇష్టం వచ్చినట్టు, నీకు ఏం తెలివి ఉన్నది రాబే, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. కొడతావు రాబే? నువ్వు నన్ను మాట్లాడడానికి వస్తే కొడతావా? ఇప్పుడు మేము ఇప్పుడు తప్పుగా అన్న అట్లా ఇప్పుడు కొట్టి చంపుతారా మనుషులనే? అట్లా ఏవుతుంది అన్న. అరే చెక్కలతోటి కొట్టిరన్నా ఇక్కడ, మా బాధ నీకేం తెలుసు? కడుపులో కొట్టిర్రు, నాకు నడువస్తలేదు. నేనేమన్నా సరే నేనేమన్నా వెపన్ తీసుకొని పోతే కొడితే కరెక్టే అన్న, సీసీ కెమెరాలో దొరికి నేను హత్యాయత్నం చేస్తే తప్పది. అరే ఉట్టి చేతులతోటి ఉట్టి కండు వేసుకొని నేను మాట్లాడతా అని చెప్పి మరి మాట్లాడదామని పోయినాక ఒక సెకండ్ వినకుండా గన్ను గుంజుకుండు, ఇది చేసిండు అది చేసిండు అని ఇష్టం వచ్చినట్టు మనని, అది కాదు అన్న. నాకు టెస్టిస్ మీద కూడా దాన్ని రన్న
కాళ్ళు దూరం చేసి ఇక్కడ కొట్టిర్రు, టెస్టికల్స్ మీద కూడా దన్నిర్రు. అది పద్ధతి అన్న, అంటే చంపేద్దామని చూస్తురా అన్న? ఒక నిమిషంలో ఎమ్మెల్సీ అంటే ఒక నిమిషంలో ఎట్లాంటివైనా సర్దుమనుగుతాయి అన్న. తెలివి ఉంటే నేను మాట్లాడుతూ నాగురని ఒక చెయ్యి గిట్ల అంటే అయిపోయి ఇక్కడ వాళ్ళు అక్కడ పోతారు, మేము మాట్లాడతాం కథ. దీన్ని మొత్తము నన్ను బేస్ చేసుకొని బీసీలను రెచ్చగొట్టి ఇప్పుడు నన్ను పెద్ద నేరస్తుల లెక్క క్రియేట్ చేసి ఆయన మీద నిరసన వ్యక్తం చేస్తే బీసీల మీద బీసీలు అందరి అన్న ఆయన ఒక్కలేడు కదా, అందరు ఉన్నారు. పెద్ద ఏందన్నా ముదిరాజులు ఉన్నారు, గొల్ల కుర్మలు ఉన్నారు, పద్మశాలీస్ ఉన్నారు, విశ్వబ్రాహ్మణ్స్ ఉన్నారు, అందరూ పోరాటం చేయాలన్న. అందరు ఇప్పటి వరకు నాకు సంబంధించిన వాళ్ళు మస్తు మంది దోస్తులు పూసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడు. మేరోళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడు. ఇప్పుడు వడ్డరోళ్ళు ఉన్నారు, వడ్డరోళ్ళ గురించి మాట్లాడు. అలా చైతన్యపరచు, రోజు తిరిగి ఎడ్యుకేట్ చేయి, డిఎస్పీ లెక్క ఎడ్యుకేట్ చేయి, పోటీకి సిద్ధం చేయి, సన్నద్ధం చేయి. ఇక ఇదేనా ఇక నువ్వు ఎమ్మెల్సీ కేసీఆర్ తిట్టి ఎమ్మెల్సీ అయ్యి ఎట్లా పడితే అట్లా కొట్టడానిక? ఒక దోస్తు అని నమ్మకంతో లోపలికి వస్తే నేను నమ్మకం కొడతానంటే నేను పోకపోతున్నాయి అన్న. కొట్టరు, మాట్లాడతారు. నేను అక్కతోటి ఫోన్లో మాట్లాడించి మామ వద్దు మామ ఇంకొకసారి అన్నకు ఇక మీడియా కూడా ఎందుకు అక్కకి చెప్పరాదు, మాటలు వెనకకు తీసుకుంటున్నా అని చెప్పరాదు అని ఆ ఉద్దేశంతో నేను లోపలికి పోయినా. ఇక దాన్ని మంచిగా చేసుకొని క్రియేట్ తర్వాత కవిత మీతో ఏమైనా మాట్లాడిందా మీ ఆరోగ్య పరిస్థితి గురించి? ఏమన్నా అసలు వాకప్ చేసిందా? అక్క టచ్లో లేదు కానీ వేరే వాళ్ళని పంపించింది. ఇట్లా బాగా సుత్తతోడి కొట్టిర్రంట, అది చేసిర్రంట, మరి ఏంది ఇది, మరి ఏమన్నా అయిందా, ఇన్ఫెక్షన్ అయిందా, స్వెల్లింగ్ వచ్చిందంట అని ఎవరో చెప్తున్నారంటే మాకు సంబంధించిన వాళ్ళ అన్న వాళ్ళు వచ్చి ఫోన్లో మాట్లాడలేదు. మాకు సంబంధించిన అన్న వాళ్ళు వచ్చి చూసేసి వెళ్ళిపోయారు. కండిషన్ ఎట్లుంది, ఏంది, ఏం సంగతి అని చూసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా చూసి బాధపడ్డారు. ఇంతగానమా అబ్బా అంత ఘోరంగా కొట్టొద్దు కదా అన్నట్టుగా వాళ్ళు కూడా బాధపడ్డారు. ఇప్పటితో ఈ ఇష్యూ ముగిసిపోవాలన్న ఒక ఆలోచనతోటి మా జాగృతి టీం అంతా కలిసి ముందుగా నిరసన వ్యక్తం చేసి అడగడానికి వెళ్ళేటువంటి క్రమంలో ముందుగా తీన్మార్ మల్లన్న టీం సభ్యులే మా పైన దాడి చేసి క్రూరంగా అత్యంత దారుణంగా మాపై దాడి చేశారంటూ మాత్రం మన సుజిత్ చెప్తా ఉన్నాడు. కెమెరా పర్సన్ హేమంత్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.